భారత్ శ్రీలంక తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు లైవ్ లోనే తిట్టుకున్నారు. సరదాగా మొదలైన ఈ వాగ్వాదం మాట పెరిగి వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్, గ్రౌండ్ లో కామెంటరీ ఇస్తున్న సంజయ్ మంజ్రేకర్ ముఖ కవళికలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మంజ్రేకర్ ముఖ కవళికలను మురళీ కార్తిక్ ఎద్దేవా చేశాడు. ఈ శతాబ్దంలోనే అత్యుత్తమమైన బుంగమూతి ముఖం నీదే, కానీ నీ ముఖ కవళికలతో నువ్వు ఏం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి ఆ హావభావాలను కాస్త తగ్గించు అని అన్నాడు. దాంతో మంజ్రేకర్ వెంటనే ఆ మాటలు సరైనవి కాదు, కెమెరా యాంగిల్ మార్చి వెంటనే కెమెరాను స్ప్లిట్ స్క్రీన్ గా మార్చి అజింక్య రహానే వైపు తిప్పండి, ఎందుకంటే అతడు మాట్లాడేందుకు చాలా ప్రశాంతంగా ఉంటాడు, పైగా అతడి ముఖం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో మురళీ కార్తిక్ అద్దంలో తన ముఖం చూసుకొని మురిసిపోతాడు అని సంజయ్ మంజ్రేకర్ కౌంటర్ ఇచ్చాడు. ఆ వెంటనే మురళీ కార్తిక్ బదులిస్తూ, నేను అద్దంలో చూసుకోను, అలా మీరే చేస్తారు, మీతో కలిసి పనిచేసిన వారికి ఈ విషయం బాగా తెలుసు అని అన్నాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన సంజయ్ మంజ్రేకర్, నేను అద్దంలో చూసుకోవడానికి ఒక కారణం ఉంది, కానీ మీలాంటి వారికి అద్దం ముందు నిలబడటానికి ప్రేరణ ఉండదని నేను అర్థం చేసుకోగలను, కానీ మనమిద్దరం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి. ఫ్యాన్స్ కు పండగే అని నవ్వుతూ ముగించాడు. ఇదిలా ఉంటే 2 టెస్టుల సిరీస్లో భాగంగా గాలే వేదికగా 5 రోజుల పాటు సాగిన తొలి మ్యాచ్లో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 84 ఫర్ 4 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.